ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థతోటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. జూలై నెలలో ఎవరైతే విఐపి బ్రేక్ దర్శనాలు చేసుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి జూలై నెలలో 15వ తారీఖున అదేవిధంగా 16వ తారీఖున కూడా శ్రీవారి యొక్క విఐపి బ్రేక్ దర్శనాలు అయితే టీటీడీ దేవస్థానం వారు అయితే రద్దు చేయడం జరిగిందండి. మనకి 15వ తారీఖున తిరుమలలో మనకి కోయిల్ అల్వార్ తిరుమంజనం జరుగుతుందండి. అదేవిధంగా 16వ తారీఖున మనకి అనివారం ఆస్థానం జరుగుతుంది. ఈ రెండు కారణాల వల్ల మనకి విఐపి బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఎవరైతే ప్రోటోకాల్ ఉందో వీళ్ళు మాత్రమే శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ, ఇంకా ఎవరైతే ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళు మాత్రమే స్వయంగా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా మన శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్తూ ఉంటాం కదండి. ఈ దర్శనాన్ని మనకి ఆ 2 days కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మనకి 14వ తారీఖున శ్రీవారి యొక్క లెటర్లు అయితే తీసుకోవడం జరగదు. ఎందుకంటే మనకి ఒక రోజు ముందుగానే రిపోర్ట్ చేయాలి కాబట్టి 15వ తారీఖున శ్రీవారి యొక్క దర్శనానికి 14వ తారీఖున రిపోర్ట్ చేయాలి కాబట్టి 14వ తారీఖున కూడా విఐపీలు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ అయితే టీటీడీ దేవస్థానం వారు అయితే స్వీకరించరండి. అదేవిధంగా మనకి 16వ తారీఖు దర్శనానికి 15వ తారీఖున కూడా మనం రికమెండేషన్ లెటర్ ఇస్తాం కాబట్టి ఆ 2 days కూడా మనకి శ్రీవారి యొక్క దర్శనాలకి సముద్ర బట్టి ఎటువంటి లెటర్లు కూడా టీటీడీ దేవస్థానం వారు అయితే స్వీకరించరు. కాబట్టి జూలై నెలలో ఎవరైతే 15వ తారీఖున 16వ తారీఖున తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరొకసారి మీరు ఎవరి దగ్గర నుంచి అయితే లెటర్లు తీసుకొచ్చారో తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డేట్ అయితే చేంజ్ చేసుకున్నట్లయితే మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి చెప్తున్నా అండి, మనకి 15వ తారీఖున తిరుమల కొండపైన శ్రీవారి యొక్క కోయిల్ అలవారు తిరుమంజనం జరుగుతుంది. 16వ తారీఖున అనివార ఆస్థానం కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ 2 కార్యక్రమాల వల్ల మనకి విఐపి బ్రేక్ దర్శనం అన్నవి పూర్తిగా రద్దు చేయడం జరిగింది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి జూలై నెల సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఏ విధంగా తీసుకోవాలి, మనకి స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్ సంవత్సరం బట్టి దర్శనం టైమింగ్స్ మొత్తం అన్నీ కూడా ఇప్పుడు చెప్పినప్పుడు ప్రయత్నం చేస్తానండి. మనకి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి మనకి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. తిరుపతిలో మనకి ముఖ్యంగా 3 ప్లేస్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసంలో ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు తోటి క్యూ లైన్లో నుంచుని ఈ శ్రీవారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్ అయితే తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా లైన్లో నుంచుని ఈ టోకెన్ అయితే తీసుకోవాలండి. అదేవిధంగా మనకి 2వ ప్లేస్ వచ్చేసి తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం. మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి, ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి ఆపోజిట్లో మనకి శ్రీనివాసం ఉంటుంది. అక్కడ కూడా మనకి ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి మీరు ఈ స్వామివారి యొక్క టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచుని టోకెన్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా మనకి అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, అక్కడ కూడా మనకి 2 రకాల శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడకని నడిచి తిరుమల కొండకి చేరుకోవాలనుకుంటారో వీళ్ళకి కూడా మనకి భూదేవి కాంప్లెక్స్లో, అంటే అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 4 గంటలకి శ్రీవారి యొక్క దివ్య దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి. చాలామంది శ్రీవారి భక్తులు ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. సాయంత్రం 4 గంటలకు మేము టోకెన్ అయితే తీసుకుంటామండి, టోకెన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి ఒక 5 అవుతుంది, కానీ శ్రీవారి మెట్లు అన్నది మనకి సాయంత్రం 6 గంటలకు అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది కదా, మేము శ్రీవారి మెట్లకి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది కదా, ఆ టైంలో మమ్మల్ని నడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. మీరు తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ మీరు వెళ్ళి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద
స్వామివారికి దర్శనం టైమింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే మీకు మరింత క్లారిటీ ఉంటుందండి. మీరు అక్కడ టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు తప్పనిసరిగా శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు మధ్యలో 1200 మెట్టు దగ్గర దాన్ని స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు పూర్తిగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకన వెళ్ళేటువంటి టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరొక కేటగిరీలో మనకి అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 4 గంటలకి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ లైన్లో నుంచుంటున్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ లేదా అది తెలిసిన వారిని కానీ అడగండి. చాలామంది ఏం చేస్తున్నారంటే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎస్ఎస్డి టోకెన్స్ సంబంధించినటువంటి లైన్లో నుంచుంటున్నారండి. వాళ్ళమ్మ వచ్చేసి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి క్యూ లైన్లో నుంచుంటున్నారు. ఒకసారి మీరు లైన్లో నుంచున్నప్పుడు మీరు జాగ్రత్తగా వాళ్ళని అడిగి నుంచోండి. ఎందుకంటే 2 రకాల లైన్లు అక్కడ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా అడిగి తెలుసుకుని మీరు టోకెన్ అన్నది తీసుకోండి. ఎందుకంటే ఉదాహరణకి మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి అనుకోండి, మీరు శ్రీవారి మెట్ల మార్గానికి సంబంధించిన క్యూ లైన్లో నుంచుంటే అక్కడ మీకు దివ్య దర్శన టోకెన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు మెట్ల మార్గం ద్వారా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎస్ఎస్డి టోకెన్కి సంబంధించిన లైన్లో నుంచోవడం వల్ల ఆ టోకెన్ ద్వారా మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు, కానీ మీకు దీని ద్వారా అంటే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి దివ్య దర్శన టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి ఉండదు. ఎందుకంటే మీరు టోకెన్ అన్నది తేడాగా తీసుకున్నారు కాబట్టి ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మీరు ఏ క్యూ లైన్లో నుంచుంటున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని అదే లైన్లో నుంచుని దానికి సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టోకెన్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎటువంటి టోకెన్ కూడా మీకు దొరకలేదనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీకు సర్వదర్శనం లైన్ అయితే అందుబాటులో ఉందండి. అంటే ఫ్రీ లైన్ మీకు అందుబాటులో ఉంది. మీరు ఆ లైన్లో నుంచుని కూడా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి టోకెన్ అన్నది లిమిట్గా ఉంటాయండి. ఈ టోకెన్ అయిపోయిన తర్వాత మీరు నేరుగా అంటే టోకెన్ ఉన్నవారైతే టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోండి. టోకెన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి ఉచిత దర్శనం ద్వారా శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, టోకెన్ ఎప్పటి వరకు ఉంటాయి, దీనికి సంబంధించిన ఎండింగ్ టైం ఏంటని అడుగుతున్నారు. మనకి టోకెన్ అన్నది ప్రత్యేకించి ఎండింగ్ టైం అంటూ ఏం లేదండి. వాళ్ళ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉంటాయి అన్ని టోకెన్స్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయే వరకు కూడా శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి ఒక గంటలో అయిపోవచ్చు, 2 అవర్స్ పట్టవచ్చు. అది కూడా మనకి శ్రీవారి భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి. పోటింగ్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, అంటే శ్రీవారి యొక్క భక్తుల యొక్క తాకిడి ఎక్కువ ఉందనుకోండి, మనకి 1 అవర్ నుండి 2 అవర్స్లో టోకెన్స్ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. లేదు మనకి శ్రీవారి యొక్క భక్తుల సంఖ్య తగ్గిందనుకోండి, మనకి 5 అవర్స్ ఉండొచ్చు, 6 అవర్స్ ఉండొచ్చు. పర్టికులర్గా ఎండింగ్ టైం అంటూ ఏముండదండి. వాళ్ళ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉంటే అన్ని టోకెన్స్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయే వరకు కూడా శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమల కొండపైన అకామిడేషన్ అన్నది ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే, మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. అక్కడ మీకు 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం 90% శ్రీవారి భక్తులందరికీ కూడా 50 రూపాయల రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అది తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే ఖాళీ ఉంటాయో అన్ని రూమ్స్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయే వరకు కూడా శ్రీవారి భక్తులకి అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం ముందుగా శ్రీవారి భక్తులందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి మీరు లైన్లో నిల్చుని రూమ్ కోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకైతే ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్ మీద రూమ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయండి. అంటే మీకు రూమ్ ఎప్పుడు అలాట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే 2 అవర్స్ తర్వాత కానీ లేదా 3 అవర్స్ తర్వాత కానీ మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. అంటే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, ఏటీఎం కార్డుల ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టిన తర్వాత మీకు రూమ్ అయితే అలర్ట్ చేయడం జరుగుతుంది. రూమ్ అన్నది మీకు 24 గంటలు ఇవ్వడం జరుగుతుందండి. రూమ్ అన్నది సింగిల్గా వెళ్ళే వారికి అయితే రూమ్ ఇవ్వరండి. అదేవిధంగా పెళ్లి కానీ, అబ్బాయి కానీ, అమ్మాయి కానీ జంటగా వెళ్ళినా కూడా వీళ్ళకి కూడా రూమ్ ఇవ్వరు.
మీకు రూమ్ కోసం మినిమం 2 ఉండాలండి. 18 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరికి కూడా రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రూమ్ అన్నది మీకు 24 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రూమ్ కనుక దొరకలేదనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా తిరుమల కొండపైన మనకి ఉచితంగా ఇచ్చేటువంటి లాకర్లు ఉన్నాయండి. సిఆర్ఓపి దగ్గరలోనే యాత్రి సదన్ ఉంటుందండి. అక్కడ మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు తోటి లాకర్ అయితే తీసుకోండి. అదేవిధంగా మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి బస్సులో కానీ, మీకు ఆ ఓన్ వెహికల్ ద్వారా కానీ, ప్రైవేట్ వెహికల్ ద్వారా కానీ వచ్చిన తర్వాత బాలాజీ బస్ స్టాండ్ ఉంటుందండి. అక్కడ పద్మనాభ నిలయం ఉంది. ఆ పద్మనాభ నిలయంలో కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డుని చూపించి అక్కడ కూడా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన ఛానల్ని మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.